మరి మిర్చి రైతన్నులకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా? నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు, మహాన్ బావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది, నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు. మరి మిర్చి రైతులకు కింటాకు 7,000 ఉన్నప్పుడు 2017లో ప్రభుత్వం 129 కోట్లతో కింటా కంటే 1,500 బోనస్ ఇచ్చి రైతన్నలు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అహర్నిశలు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు. మరి ఈరోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1,680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా? కనీసం తన సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రిజర్వాయరు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో బెంగళూరులో ఉంటారు. ఇక్కడ గొడవలు పెడతారు, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు. ఆయన భయం ఏమీ లేదు, ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తూ ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. అమరావతి మహిళలను ఏం చేశారండి? అంతేకాకుండా మరి మా మీద గత 5 సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను, రాత్రి అర్ధరాత్రిలో మీరు కేసులు కడతారు, సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు. మరి అప్పుడు కనిపించలేదా మీకు? అంతేకాకుండా మరి అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు? అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని ఏం చేశారు? మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా త్రిపులార్ గారు, మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు, ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు, భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకుడు మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులు అరెస్ట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా? మీరు ఇంకా ప్రజల్ని
ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి. మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు ప్రజల గురించి పోరాటం చేయాలని గత 5 సంవత్సరాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం మా పార్టీ ఏ విధంగా కష్టపడిందో ఒక్కసారి టీవీలో చూడండి. పార్టీ ఓడిపోయిన రోజు నుంచి, మీరు అధికారంలో ఎక్కిన రోజు నుంచి ప్రజల కోసం అహర్నిశలు పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మీ పార్టీ క్లోజ్ అయిపోయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితం చేశాం. పులివెందల్లో కనీసం సొంత జిల్లాలో కూడా మీ సమస్యలు మీరు పరిష్కారం చేయాల. ఒక పక్క కడపకి వెళ్తే కాంట్రాక్టర్లు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు. ఏంటి అంటే, మేడం మేము కాంట్రాక్టరు ఎవరో జగన్ రెడ్డి, మరి బిల్లులేమో అయిపోయినాయి అంటున్నారు, మేమేమో సబ్ కాంట్రాక్టర్లము, మా బిల్లులు ఇప్పించండి మేడం అంటే అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే వర్క్ చేయకనే బిల్లులు అయిపోయినాయి. అంతేకాకుండా పులివెందులో తాగునీరు సమస్య, పులివెందులో బీసీ హాస్టల్ కూడా గాలికి వదిలేశారు. బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్ కూడా గాలికి వదిలేశారు. మీరు ఈరోజు రాజకీయాల గురించి, బాధ్యతల గురించి, చట్టాల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారా? అసెంబ్లీలో చర్చిస్తాం. మేము 5 ఏళ్ళు అసెంబ్లీలో చర్చించలేదా? మేము గ్యారంటీ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు. కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము. మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైకి ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. మేము అష్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు 5 ఏళ్లుగా ఏం చేశారు, ఇప్పుడేం మేము చేస్తున్నాం, మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం, మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే, మీరు మరి మీ పార్టీ ఉన్నట్టా లేనట్టో, మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదో ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము చెప్పేది ఒకటే, మీకు మైక్ ఇస్తాం, మీరు మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు, మా ముఖ్యమంత్రి గారిని అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా మా భువనమ్మ గారిని, మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు. మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని, ఇంకొక చెల్లిని, బాబాయ్ కూతురు ఇంకో సునీతమ్మని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటే, మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు. మేము క్లారిటీగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, మేము చర్చించడానికి సిద్ధమని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు అర్థం కావడం లేదు. కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తున్నాయి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అర్థం కాక, జీర్ణించుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, ఈరోజు అదేంటి వంశీ గారు అందగాడు, నాని గారు అందగాడు, ఏంటండి మీరు మాట్లాడుతుండేది? ఇక్కడ అందాల పోటీలు ఏమైనా జరుగుతున్నాయా? 5 ఏళ్లలో జరపాల్సిన అందాల పోటీలు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క మరి అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ఏదైతే మేము గతంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క రైల్వే జోన్, ఏ గ్రామాల్లో చూసినా ఒక పక్క పొలం పిలిచింది, ఒక పక్క పొలం పండగ, ఒక పక్క పల్లె పండగ, ఒక పక్క ఉచిత ఇసుక ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు ఇచ్చాం, మెగా డిఎస్సి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు, నేను కరెంటు బిల్లులు పెంచను, నేను బస్ ఛార్జీలు పెంచను, నేను నిత్యావసర సరుకులు పెంచను, ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్, పరిశ్రమలు తీసుకొస్తా, ఉపాధి సృష్టిస్తా. మరి ఎక్కడ పోయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి, తరలిపోయినాయి వేరే రాష్ట్రాలు. మీ దెబ్బకు మీ కట్టే ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయినాయి. ఇవన్నీ ప్రజలు చూడలేదనుకుంటున్నారా? మేము ఇంకోసారి తెలియజేసేది ఒక్కటే, మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం. మీరు ఏమైనా మంచి చెప్తే ఆ సూచనలు కూడా తీసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలి. మీరు నిజంగా ప్రజల కోసమే పోరాటం చేస్తుంటే మీరు అసెంబ్లీలో కూర్చొని చర్చించండి. అప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యేని ఒప్పుకుంటామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.